ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం తరువాత వచ్చు ఆదివారము క్రీస్తు ప్రభుని బప్తిస్మము ఉత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు విశ్వజనీన శ్రీసభ క్రీస్తు బప్తిస్మపు పండుగను కొనియాడుతూ ఉంది. స్నాపకుడగు యోహాను ద్వారా యోర్దాను నదిలో క్రీస్తు జ్ఞానస్నానం పొందిన సంఘటనను నేడు శ్రీసభ దివ్య సంస్కార రూపములో ఘనముగా పునరావృతం గావిస్తూ ఉంది. రెండవ వాటికన్ మహాసభ ప్రవేశపెట్టిన దైవార్చన సంస్కరణల ప్రతిఫలంగా ఈ పండుగ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం తరువాత వచ్చు ఆదివారమునకు కేటాయింపబడినది. కనుకనే ఈ పండుగను జనవరి నెల 2వ తేదీకిని 8వ తేదీకిని మధ్య వచ్చు ఆదివారం నాడు జరుపుకుంటాము. క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన పండుగతో క్రిస్మస్ కాలము ముగుస్తుంది. 12 ఏండ్ల ప్రాయములో యెరూషలేము దేవాలయాన్వేషణ ముగిశాక మరియ యోసేపులు బాలయేసును తోడుకొని స్వగ్రామమైన నజరేతుకు తిరిగి వచ్చారు. ఈ గ్రామంలో క్రీస్తు 30 సంవత్సరాలు వచ్చే వరకు గడిపాడు. ఈ 30 సంవత్సరాల క్రీస్తు జీవితాన్ని గూర్చి మనకేమీ తెలియదు. ఆయన జీవితం చాలా గోప్యంగా ఉండిపోయింది. లూకా వ్రాసిన సువార్త గ్రంథములో క్రీస్తు బాల్యాన్ని గూర్చి వివరాలైతే ఉన్నాయి. అవి అతడు మరియమాత నుండే సేకరించి ఉంటాడు. అయితే 30 ఏండ్ల గుప్త జీవితాన్ని గూర్చి ఆమె లూకాకు ఏమీ చెప్పినట్లు తోచదు. ఆ 30 ఏండ్లు ఇంట్లో ఎలా జీవించింది, తనతో ఎలాంటి సంబంధం కలిగి ఉండేది చెప్పి ఉండవచ్చు కదా, కానీ చెప్పలేదు. ఎందుకని? ఇలాంటి విషయాలకు మనుష్య రక్షణకు సంబంధం లేదనుకొని కాబోలు ఆమె ఈ విషయాలు ఏమీ చెప్పనూ లేదు, లూకా వాటిని గూర్చి ఏమీ వ్రాయనూ లేదు. కానీ లూకా సువార్తకారుడు అధ్యాయం 2లో 40వ వచనంలో క్రీస్తు పాప పెరిగి పెద్దవాడయ్యాడు అని చెప్పాడు. బాలుడైన సమూవేలును గూర్చి పవిత్ర గ్రంథం ఇలానే మాట్లాడింది. సమూవేలు మొదటి గ్రంథం అధ్యాయం 2:21లో సమూవేలు దేవాలయంలో పెరిగి పెద్దవాడు అయ్యాడు అని చెప్పబడింది. ఇట్లు ఎదుగుతూ క్రీస్తు బాలుడు జ్ఞానంలో వృద్ధి చెందాడని, దేవుని కృప అతనికి లభించిందని సువార్తకారుడు పేర్కొన్నాడు. యేసు మరియ యోసేపులతో తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. యేసు ప్రాయమందును జ్ఞానమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను అని లూకా పేర్కొన్నాడు. అధ్యాయం 2:51-52 వరకు. క్రీస్తు దేవుడైనా కూడా మనుష్యుడు గనుకనే అతడు అనుభవం కొద్దీ జ్ఞానాన్ని ఆర్జించాల్సి వచ్చింది. కనుకనే క్రీస్తు మనుష్య జీవితం జీవించి మనుష్యుల బలహీనతలకు గురి అయ్యాడు. తానును శోధింపబడి వ్యధనొందెను. కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు అని హెబ్రీయుల లేఖ తెలియజేస్తుంది. 2:17. అయినా కుతూహలాన్ని చంపుకోలేక చాలామంది క్రీస్తు గుప్త జీవితం గూర్చి తెలుసుకొనటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన 30 ఏండ్లు నజరేతులో ఏమి చేసినట్లు అని ప్రశ్నిస్తూ ఉంటారు. లూకా సువార్తకారుడు 2వ అధ్యాయం 51లో అతడు తల్లిదండ్రులకు విధేయుడై ఉండేవాడు అని చెప్పబడింది. కనుక తల్లిదండ్రుల ఆజ్ఞలకు బద్ధుడై ఉండటం ఆయన చేసిన ఒక పని. తండ్రి వృత్తిని అనుసరించి పేద వడ్రంగి జీవితం జీవించటం మరొక పని. ప్రార్థన చేసుకొని పరలోకములోని తండ్రి సాక్షాత్కారం కలిగించుకొనటం, ఆ తండ్రి కారుణ్యాన్ని చవిచూడటం ఇంకొక పని. తోడి ప్రజల పట్ల ప్రేమభావముతో జీవిస్తూ వాళ్ళ దయకు అభిమానానికి పాత్రుడవుతూ ఉండటం అనేది అదొక పని.
ఇట్లు క్రీస్తు రోజు రోజుకు వయస్సులోను జ్ఞానములోను దేవుని దయయందును మనుష్యుల అభిమానములోను వృద్ధి చెందాడు అని సువార్తకారుడు సంక్షిప్తంగా తెలియజేయటం గమనార్హం. ఇక ఇప్పుడు క్రీస్తు 30 సంవత్సరాలు నిండిన తరువాత ఏమి చేశాడు అనే అంశమును పరిశీలించుదాం. 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని క్రీస్తు బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. అది యోర్దాను నదిలో ఆయన యోహాను చేతుల మీదుగా బప్తిస్మం పొందటంతో ప్రారంభమయ్యింది. అది ఎందుకు అలా జరిగిందో, దానికి పూర్వపరాలేమిటో మనం తెలుసుకోవాలంటే ఈ రోజునకు కేటాయింపబడిన పవిత్ర గ్రంథ పఠనాలను భక్తిపూర్వకంగాను క్రమక్రమంగాను పరిశీలించటం సమంజసం. నేటి మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 42 వచనాలు 1-4, 6-7 వరకు. ఇది ప్రభువు సేవకుని గూర్చిన మొదటి గీతం. ఇంకా ఇలాంటివి మరొక 3 ఉన్నాయి. అవి యెషయా 49 1-6 వరకు, అది 2వ గీతం. యెషయా 50 4-9 వరకు 3వ గీతం. యెషయా 52 13-53లో 12 వరకు 4వ గీతం. ఈ గీతాలన్నీ అద్భుతావహమైన ప్రవచనాత్మకమగు ఒక వ్యక్తి జీవిత గమనమును గూర్చి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువు సేవకుడు అని పిలువబడు ఈ వ్యక్తి కష్టాలు అనుభవిస్తాడు. కానీ అతడు అనుభవించే శ్రమలన్నిటికీ బలి అర్పణం విలువ ఉంటుంది. ఆయన శ్రమలకు తగిన బహుమతిని తండ్రి దయచేస్తాడు. త్యాగపూరితమైన ఆయన శ్రమల వలన ప్రజలకు రక్షణ లభిస్తుంది. ఇంత గొప్ప సేవకుడు ఎవరు? ఇంతటి ఆదర్శవంతమైన దేవుని సేవకుని గూర్చి వివరించినప్పుడు ప్రవక్త మనసులో ఎవరు ఉన్నారో మనకు తెలియదు. దేవుని సేవకుడు అనే పదాన్ని ప్రవక్త ఇశ్రాయేలు జాతి ప్రజలకు అన్వయించి మాట్లాడా? లేక పూర్వం రాజ్యపాలనం చేసిన ఏదో ఒక రాజునకు గాని ఒక మహాప్రవక్తకు గాని అన్వయించి చెప్పాడా? లేక దేవుడు పంపవలసిన మెస్సియా రాజునకు అన్వయించి వివరించాడా అనేవి పండితులందరూ అడుగుతున్న ప్రశ్నలు. పూర్వం ప్రవక్త మనసులో ఎవరున్నారో తేల్చి చెప్పటం కష్టమైనప్పటికీ నూతన నిబంధన కాలపు రచయితలు ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తునకు అన్వయించారు. గతములో సూచింపబడిన ఈ ప్రవచనాలు క్రీస్తునందు పరిపూర్తి అయ్యాయి అని వాకొన్నారు. యెషయా ప్రవక్త ప్రభుని సేవకుని జీవిత పిలుపును గూర్చి ఇట్లు వర్ణించాడు. ఆకాశమును భూమి యందు వసించు ప్రాణులను కలుగజేసిన ప్రభువు ఈ సేవకుని పిలచి తన సేవకు ఎన్నుకొన్నాడు. అతనికి బలమును దయచేశాడు. అతని వలన ప్రీతి చెందాడు. అతనిని పవిత్రాత్మతో నింపాడు. సమస్త జాతులకు న్యాయం చేకూర్చటం కొరకు అతనిని నియమించాడు అని విపులీకరించాడు. యెషయా 42 1-2 వరకు. మత్తయి సువార్తకారుడైతే ఈ యెషయా ప్రవచనం క్రీస్తునందు అక్షరాల నెరవేరినది అని చెబుతూ ఇదే ప్రవచనాన్ని ఉటంకించాడు. ఇదిగో నా సేవకుడు, నేను ఎన్నుకొనిన వాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములు ఆడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు, నలిగిన రెల్లునైనను విరువడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు, న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు, అన్యులు ఇతనిని విశ్వసింతురు అని. మత్తయి 12:18-21 వరకు. ఇలా క్రీస్తు ప్రభువునకు ఈ ప్రవచనాన్ని అన్వయించాడు మత్తయి సువార్తకారుడు. ఈ సేవకుడు మెస్సియా రాజై ఉంటాడు. గతములో దేవుడు అభిషేకించిన రాజులను పోలి ఇతడు పవిత్రాత్మ పూరితుడై ఉంటాడు. కానీ ఈ మెస్సియా రాజు యుద్ధాలు చేసి ఆయుధాలు వాడి దాడులు నిర్వహించి రాజులను ఓడించి పరిపాలన చేయడు. కానీ ఇతడు సేవకుడై ఉంటాడు. తన కర్తవ్యాన్ని వినమ్రతతోనూ శాంతిదాయకముగాను నిర్వహిస్తాడు. కనుకనే ప్రవక్త ఈ విషయాన్ని అలంకారిక భాషలో ఇట్లు వెల్లడించాడు. నా సేవకుడు
నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును, ద్వీపములు అతని బోధ కొరకు ఎదురుచూచును అని యెషయా 42:2-3 వరకు. ఈ సేవకుడు భూమి మీద న్యాయపాలనము చేస్తాడు, అంతేగాని ఎవరిని అణచివేతకు గురి చేయడు. ఈ క్రొత్త రాజ్య పాలనమునకు గొప్ప సంకేతమే ఆయన గ్రుడ్డివారికి దృష్టిని ప్రసాదించటం, బందీలను చెర నుండి విమోచించటం. యెషయా 42:1-4 మరియు 7. పూర్వం దేవుడు చేసిన విమోచన వాగ్దానములన్నీయును నూతన నిబంధన ఎంతయును ఈయన ఎందే పరిపూర్తియగును. అందువలన ఈ సేవకుడే సకల జాతి జనులకు జ్యోతిగా ఉంటాడు. ఈ విధంగా నేటి యెషయా ప్రవచనం యేసుక్రీస్తును మెస్సియా రాజుగాను దివ్యశక్తి సంభూతుడుగాను అభివర్ణించింది. ఈ విధంగా యెషయా ప్రవక్త ప్రవచనం సంపూర్తిగా యేసుక్రీస్తునకే అన్వయిస్తుంది. యెషయా వ్రాసిన ప్రభువు సేవకుని గీతాలన్నీ అభివర్ణించినది మెస్సియా రాజైన క్రీస్తునే అని స్పష్టమవుతుంది. ఈనాటి రెండవ పఠనం అపోస్తలుల కార్యాలు నుండి గ్రహింపబడినది. అధ్యాయం 10 వచనాలు 34-38 వరకు. ఇవి పేతురుగారి ప్రసంగంలోని కొన్ని వచనాలు. వీటి ప్రకారం పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసువును అభిషేకించాడు. ఇట్లు దైవాభిషిక్తుడైన క్రీస్తు అంతటను పర్యటిస్తూ మేలు చేస్తూ పిశాచపు శక్తికి లోబడిన వారందరూ బాగు చేశాడు. ఎందుకనగా దేవుడు ఆయనతో ఉన్నాడు అని పేతురుగారు నిర్ధారించాడు. అపోస్తలుల కార్యాలు 10:38. అయితే ఈ అభిషేకం ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న జనించవచ్చును. కానీ క్రీస్తు తల్లి గర్భమున పడినప్పటి నుండి పవిత్రాత్మతో ఐక్యమై ఉన్నవాడేనని లూకా వివరించాడు. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని దూత చెప్పిన మాటల ప్రకారం తెలుస్తుంది. అయితే ఇదంతా గుప్తంగా జరిగిన విషయం. ఏదేమైనా క్రీస్తు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు పవిత్రాత్మ అభిషేకాన్ని ఎప్పుడు పొందాడో చెప్పటం సులభం కాదు. కానీ యోర్దాను నదిలో బప్తిస్మం పొందినప్పుడు క్రీస్తు పవిత్రాత్మతో అభిషిక్తుడైనట్లు అప్పటి వరకు రహస్యంగా ఉన్నది బహిరంగం చేయబడినది. క్రీస్తు బప్తిస్మం తన మెస్సియా రాజరికాన్ని లోకవిదితం చేసింది. నాటి నుండి ఆయన మెస్సియా ఉద్యమం ప్రారంభమైంది. కనుకనే పేతురు యోహాను బోధించిన బప్తిస్మం అనంతరం గలిలయలో ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటనం మీ అందరకు తెలిసినదే అని పేర్కొన్నాడు. అపోస్తలుల కార్యాలు 10:37. పేతురుగారి ప్రసంగంలో ముఖ్యమైన అంశం వేరొకటి ఉన్నది. క్రీస్తు వచ్చింది ఏ కొద్ది మంది కొరకో కాదు, కానీ సర్వజనుల కొరకు ఆయన వచ్చాడు. ఈ అంశమును వివరిస్తూ పేతురుగారు, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గ్రహించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అని నొక్కి చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 10:34. సర్వమానవాళిని రక్షించాలన్న తలంపుతోనే దేవుడు యేసుక్రీస్తును ముందుగా ఇశ్రాయేలు దేశమునకు పంపించాడు. క్రీస్తునందు క్రీస్తు ద్వారా సకల జాతి ప్రజలను రక్షించాలన్నదే ఈ తొలి ప్రయత్నంలో దాగియున్న లేక వెల్లడింపబడిన దైవ సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సందేశమును ప్రకటించాడు. క్రీస్తు సర్వ ప్రజలకు ప్రభువు గనుక ఇశ్రాయేలీయులకు అందజేసిన సందేశం సకల జాతి ప్రజలకును అందజేయబడినట్లు అయినది. క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే అని అంటూ పేతురుగారు ప్రసంగించిన మాట మనకు తెలుసు. అపోస్తలుల కార్యాలు 10:43. అందువలన ఇశ్రాయేలు దేశంలో అడుగుపెట్టిన
దేవుడు విశ్వమంతటిని సందర్శించి రక్షించే దేవుడనే విషయం సుస్పష్టం. ఆ విశ్వరక్షకుడు నరావతారుడైన యేసుక్రీస్తే. మనం ఇప్పుడు యోర్దాను నది వద్ద ఏమి జరిగిందో పరిశీలించుదాము. క్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మం పొందాడు అని మత్తయి సువార్తకారుడు పేర్కొన్నాడు. అధ్యాయం 3 వచనాలు 13 నుండి 17 వరకు. పూర్వం ఇశ్రాయేలు దేశపు యూదులు యెహోషువ నాయకత్వాన యోర్దాను నదిని దాటి వాగ్దత్త భూమిని చేరుకొన్నారు. ఇప్పుడు నూతన ఇశ్రాయేలు అయిన క్రీస్తు కూడా యోర్దాను నదిలో దిగాడు. అక్కడ ఆయన యోహాను నిర్వహిస్తున్న బప్తిస్మమును పొందటానికి వెళ్ళాడు. యూదుల సంప్రదాయంలో బప్తిస్మం అనేది ఒక శుద్ధీకరణ కార్యక్రమం. ఇతర మతము నుండి యూద మతములో చేరిన వారిని కూడా యూదులు యోర్దాను గుండా నడిపించి నదిని దాటించేవారు. యోర్దానులో బప్తిస్మం నిర్వహించేవారు. అది తొలుత యూదులు ఎర్ర సముద్రమును దాటిన సన్నివేశమునకు గుర్తుగా కూడా ఉండేది. ఈ విధంగా అన్యులు సూచనప్రాయంగా యూదులు పొందిన విమోచన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేవారు. ఇదే పద్ధతిలో యేసు కూడా యోర్దాను నదీ తీరాన ఉన్న యోహాను వద్దకు వచ్చాడు. బప్తిస్మం ఇవ్వుమని స్నాపకుడు యోహానును అడిగాడు. యోహాను అభ్యంతరం తెలిపాడు. నీవు నాకంటెను ఎన్నో రెట్లు ఘనుడవు. నేను నీ చేత బప్తిస్మం పొందవలసిన వాడను. అట్టి నా యొద్దకు నీవు రావటం ఏమిటి అని యోహాను అభ్యంతరం తెలిపాడు. అందుకు యేసు, ప్రస్తుతం ఈ హెచ్చుతగ్గులను గూర్చి చర్చించకు. మనం ఇరువురమును దేవుని సంకల్పమును నెరవేర్చవలసిన వారమే కదా. ఇప్పుడు జరగవలసింది ఇదే. కనుక దేవుని సంకల్పమును మనం ఈ రీతిగా నెరవేర్చటం మంచిది అని క్రీస్తు బదులు పలికాడు. ఇక్కడ దేవుని సంకల్పం అని అంటే మానవుల రక్షణ కొరకు దేవుడు రూపొందించిన రక్షణ ప్రణాళిక అని అర్థం. అనగా క్రీస్తు పొందే బప్తిస్మంతో నరులను రక్షించే రక్షణ ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యోహాను నిర్వహించిన జ్ఞానస్నానం, దాని స్వభావం. 2, క్రీస్తు జ్ఞానస్నానం ఎందుకు పొందాడు అనే విషయం. ముందుగా యోహాను నిర్వహించే జ్ఞానస్నానాన్ని చూద్దాం. యూదులు యోహాను నుండి యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందారు. క్రీస్తు కూడా యోహాను నుండే జ్ఞానస్నానం పొందాడు. అయితే ఈ యోహాను నిర్వహించిన జ్ఞానస్నానం నూతన వేదపు జ్ఞానస్నానంలాగా ఒక దివ్య సంస్కారం కాదు. అది కేవలం శుద్ధీకరణ కర్మ మాత్రమే. ఈ శుద్ధీకరణ కర్మకాండ ప్రజలను మెస్సియా రాకడ కొరకు, అతడు స్థాపించబోయే దైవరాజ్యం కొరకు సిద్ధం చేసింది. వారి మనస్సులను దేవుని వైపు త్రిప్పింది. అందుకొరకు పాపుల కొరకు పశ్చాత్తాపపడుమని హెచ్చరించింది. భక్తులను దేవవరప్రసాదాన్ని సంపాదించుకొనడానికి మార్గాన్ని చూపించింది. తరువాత యోహాను ఇచ్చిన స్నానం నూతన వేద ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా పొందబోయే జ్ఞాన స్నానానికి గుర్తుగా ఉంది. ఇక రెండవ సంగతి, క్రీస్తు బప్తిస్మం ఎందుకు పొందినట్టు అనేది. యోహాను జ్ఞానస్నానం పాపులకు పశ్చాత్తాపం పుట్టించటానికైతే ఏ పాపము లేని క్రీస్తుకు జ్ఞానస్నానం పొందవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? ఈ విషయాన్ని యోహాను ప్రశ్నించాడు. అందుకు క్రీస్తు బదులు పలికాడు. వీరి సంభాషణలో బయటపడిందేమిటి? పూర్వవేదములో పరలోకపు తండ్రి మెస్సియా ద్వారా, అనగా క్రీస్తు ద్వారా ప్రజలను రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికే క్రీస్తు వచ్చాడు. అతడు పిత వాగ్దాన పూర్వకంగా వెల్లడించిన మానవుల రక్షణ ప్రణాళికను సాధించటానికి పూనుకొన్నాడు. దేవుని ప్రణాళికను మనం ఇట్లు నెరవేర్చుదామని యోహానుతో అన్నాడు. ఈ రక్షణోద్యమం పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. కనుక క్రీస్తు పశ్చాత్తాప కర్మకాండతోనే ఈ ఉద్యమాన్ని ప్రారంభించవలసి వచ్చింది. క్రీస్తు తన కొరకు జ్ఞానస్నానం పొందలేదు. అతడు పాపరహితుడు. కనుక పాపాల కొరకు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం అతనికి లేదు. అతడు మన కోసం పశ్చాత్తాపపడ్డాడు. పాపులమైన మనతో తనను తాను ఒకనిగా ఎంచుకొన్నాడు. అందువలన అతని పశ్చాత్తాప క్రియ మన పశ్చాత్తాప క్రియ అయ్యింది. మన పాపాలన్నిటినీ తనలో ఇముడ్చుకొని తానే అందరి పాపాలను మోసుకొని పోయి అందరి కొరకు పశ్చాత్తాపపడినట్లు అయ్యింది. ఈ విధంగా
క్రీస్తు యొర్దాను స్నానములో పాల్గొని పాపఫలంగా పతనమైన మానవ జాతితో తనను తాను ఒకటిగా చేసుకొన్నాడు. ఈ క్రియ ద్వారా పాపపు నరజాతితో కలిసిపోయాడు. జ్ఞానస్నానం అతనికి అవసరం లేదు, మనకు అవసరం. ఆయన నరరూపం తాల్చి తాను పాపరహితుడుగా ఉంటూనే పాపాత్ములమైన మానవులందరి పతనములో భాగం ఉన్నవాడుగా పశ్చాత్తాపపడ్డాడు. ఉదాహరణకు, పూల మొక్క విరిగిపోయింది, కానీ మళ్ళీ దానికి అతుకు వేయాలంటే ఆ మొక్క నాది అని అనుకుంటే చేస్తాం, లేకుంటే దానిని ఎండిపోనిస్తాం. క్రీస్తు నరావతారుడై మనలందరూ తన వారినిగానే భావించి మన కొరకు పశ్చాత్తాపం వెల్లడించాడు. ఇంతగా మనతో ఐక్యమైపోయిన క్రీస్తును ఉద్దేశించి, ఇదిగో లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తును సూచించాడు స్నాపకుడగు యోహాను. అతడు పవిత్రాత్మ వలన కలిగిన జ్ఞానోదయముతో ఈ సత్యాన్ని ప్రకటించాడు. అనగా, మన పాపాలను మోసుకొని పోయి మన కొరకు బలికానున్న గొర్రెపిల్లగా ఉంటాడు. మన నేరాల కొరకు సిలువ అనే బలిపీఠం మీద బలైపోయి ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈ కారణం చేతనే మనం ప్రతి దివ్య బలి పూజలో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మా మీద దయచూపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు యొర్దానులో బప్తిస్మం పొందిన సంఘటనకును, క్రీస్తు శిలువ మీద తాను పొందబోవు శ్రమల బప్తిస్మమునకును, అనగా ఆయన శిలువ బలి అర్పణమునకును మధ్య అనుబంధం ఉంది. ఈ విషయం క్రీస్తు నోట కూడా వెలువడిన విషయం మనకు తెలుసు. క్రీస్తు ఒకనాడు, నేను శ్రమలతో కూడిన స్నానమును పొందవలయును, అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు అని స్వయంగా ప్రకటించాడు. లూకా 12:50. క్రీస్తు యొర్దాను నదిలో పొందిన బప్తిస్మం క్రీస్తు తలపెట్టిన రక్షణాత్మక జ్ఞాన స్నానమునకు గుర్తుగా ఉన్నది. కనుకనే క్రీస్తు తన రక్షణోద్యమాన్ని పరిపూర్తి చేసి పునరుత్థానమైన తరువాత తన శిష్యులతో, మీరు ప్రపంచమంతటా తిరిగి వారికి పితపుత్ర పవిత్రాత్మ నామమున బప్తిస్మం ఇవ్వండి అని ఆదేశించాడు. మత్తయి 28:19. ఈ కారణం చేతనే శ్రీసభ పితృపాదులు క్రీస్తు యొర్దాను నదిలో ప్రవేశించి క్రైస్తవ జ్ఞాన స్నానమునకు సంకేతంగా ఉన్న బప్తిస్మ జలాలను పవిత్రమనర్చాడు అని వివరించారు. క్రీస్తు బప్తిస్మం పొందిన తరుణంలో క్రీస్తునకు దైవ సాక్షాత్కారం కలిగింది. దానినే సువార్తకారుడు ఆకాశం తెరవబడింది అని వర్ణించాడు. పవిత్రాత్మ పావుర రూపములో ఆయన మీదికి దిగివచ్చాడు. అతనిని మెస్సియాగా అభిషేకించాడు. అపోస్తలుల కార్యాలు 10:38. ఈ ఆత్మశక్తితోనే క్రీస్తు బోధిస్తాడు. ఈ అభిషేకం ద్వారానే క్రీస్తు ప్రేషిత సేవా ధర్మాన్ని నిర్వహించే బాధ్యతను చేకొన్నాడు. ఈ ఆత్మశక్తితోనే అద్భుతాలు చేశాడు. ఈ ఆత్మతోనే తన మరణానంతరం ఉత్థానం అవుతాడు. ఆత్మ దర్శనం ముగిశాక పరలోకపు తండ్రి క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పాడు. ఇతడు నా ప్రియ కుమారుడు అని ప్రకటించాడు. ఇవే మాటలు కీర్తన 2:7లో కనిపిస్తాయి. ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి పలికాడు. ఈ పలుకులు యెషయా 42:1 నుండి గ్రహింపబడ్డాయి. యెషయా బాధామయ సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక క్రీస్తు కూడా ఆ సేవకునిలాగానే బాధలు అనుభవిస్తాడని తండ్రి సూచించాడు. ఈ బాధామయుడే తండ్రికి అత్యంత ప్రియుడు. ఇట్లు క్రీస్తు తన బహిరంగ జీవితారంభంలోనే ఆత్మ నుండి అభిషేకం పొంది శ్రమలు అనుభవించే రక్షకునిగా నియుక్తుడు అయ్యాడు. కనుక నేటి మాట ఇది: దేవుని చిత్తం నెరవేర్చే నరులు ధన్యులు, వారు నీటి ద్వారా ఆత్మ ద్వారా శుద్ధులవుతారు. ఈ పవిత్ర ధ్యానంలో పాల్గొని భయభక్తులతో ఈ సత్యాన్ని గ్రహించిన వారందరినీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట సర్వశక్తివంతుడైన దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.